సింధూర అయితే బయట అలా పూలు కోస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వస్తాడు. ఏంటి అమ్మాయి గారు ఏంటో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సింధూర అయితే అవును చంటి, ఆ పూలు కోయాలనుకుంటున్నాను కానీ అవి అందటం లేదు, ఏం చేయాలి చంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో చంటి అయితే అమ్మాయి గారు ఇప్పుడు నేను వంగుంటాను, నా మీదకి ఎక్కి ఆ పూలు కోయండి అమ్మాయి గారు అని చెప్పి చంటి అయితే అక్కడ అలా కూర్చుంటాడు. ఇక చంటి పైకి సింధూర వెక్కి అక్కడ పూలను అయితే కోస్తూ ఉంటుంది. అలా కోస్తూ ఉండగా చంటి అయితే సింధూరాన్ని మోస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో చంచలమ్మ అయితే అక్కడ అలా ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అది చూసి రవిబాబు అక్కడికి వెళ్ళి పెద్దమ్మ నీకో మాట చెప్పాలనుకుంటున్నాను పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంచలమ్మ ఏంటి చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రవిబాబు అయితే ఎలా అంటూ ఉంటాడు, పెద్దమ్మ నేను నేను సింధూరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెద్దమ్మ అని చెప్పి రవిబాబు తన మనసులోని మాటను చెప్పేస్తాడు. అది విని చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి రవిబాబు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో బయట పువ్వులు ఏరుతున్న సింధూర అయితే కింద పడిపోతూ ఉంటే చంటి పట్టుకుంటాడు. ఇక చంటి మీద సింధూర అయితే పడిపోతుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోనికి ఒకరు కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అయితే అలా ఉండడం చంచలమ్మకు తెలిస్తే ఏం జరగనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.